శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 9666224288. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఆహా, ఎంత గొప్ప అదృష్టం మేషరాశి వారిది! రేపటి నుండి మీ తలరాత మారబోతున్నది. ఇక వీరిని ఆపటం ఎవరి తరం కాదు. ఈ రాశివారు రేపటి నుండి ఈ ఒక్క పని చేయండి చాలు. మీ భార్య వలన విపరీతమైన ధనయోగం, ఆస్తియోగం మీ సొంతమవుతాయి. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగి ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. అయితే ఈ రాశివారు రేపటి నుండి చేయవలసిన పనేమిటి? ఈ పని చేయటం ద్వారా మీరు జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందుతారో, ముఖ్యంగా మీరు మీ భార్య వలన విపరీతమైన ధనయోగం, ఆస్తియోగం ఏ విధంగా సొంతం చేసుకోబోతున్నారో, అదేవిధంగా ఈ రాశివారి జీవితంలో మరిన్ని అద్భుతమైన ఫలితాలను పొందటం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశివారు కార్యసాధకులు. చేపట్టిన ప్రతి పని పూర్తయ్యే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అసాధ్యాలను సుసాధ్యం చేసుకోవటంలో వీరికి వీరే సాటి. ఎన్నో ఉత్తమ లక్షణాలు కలిగిన ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటి నుండి తప్పించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవటానికి రేపటి నుండి ఈ ఒక్క పని చేస్తే చాలు. వీరి జీవితమే మారిపోతుంది. అనుకున్న ప్రతి పని పూర్తవుతుంది. ముందుగా ఈ రాశివారు చేయవలసిన పనేమిటి? మీరు మీ భార్య వలన విపరీతమైన ఆస్తియోగం, ధనయోగం ఎలా సొంతం చేసుకోబోతున్నారు, అలాగే ఈ సమయంలో వీరు జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయం ఎంతగానో కలిసి వస్తుంది. ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపడతాయి. చేసేటటువంటి వృత్తి వ్యాపారాలు కలిసి రావడంతో గతంలో చేసినటువంటి రుణాలన్నీ తీర్చగలుగుతారు. అలాగే గతంలో ఉన్నటువంటి స్థిరాస్తుల తగాదాలన్నీ తీరిపోతాయి. ముఖ్యంగా కోర్టుకు సంబంధించిన న్యాయ వ్యవహారాల్లో విజయాన్ని పొందుతారు. నూతన వాహనాలను, స్థలాలను, బంగారు ఆభరణాలను కొంటారు. అలాగే భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయటానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ సమయంలో వీరికి ఖర్చు మాత్రం అధికంగా ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్త పాటించవలసి ఉంటుంది. అలాగే వీరికి ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏవీ ఉండవు. కానీ చిన్నపాటి అనారోగ్య సమస్యల వలన కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యంపై తగిన శ్రద్ధను తీసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా నిరంతరం తీవ్రమైనటువంటి ఆలోచనలతో మానసిక ప్రశాంతత కోల్పోవటం, ఒత్తిడి, ఆందోళన పెరగటం వంటి సమస్యలు తరచుగా ఎదురవుతాయి. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం కోసం ప్రతిరోజు వ్యాయామం, మెడిటేషన్ చేయాలి. అలాగే ఆహార నియమాలను పాటిస్తూ పౌష్టికాహారాన్ని తీసుకోవటం ద్వారా ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం వీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే కాస్త ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా చర్మానికి సంబంధించిన సమస్యల వలన కుటుంబ సభ్యులు విపరీతంగా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలను తీసుకోవటం మంచిదే. వీలైతే డాక్టర్ని సంప్రదించి తగిన సలహాలను, సూచనలను పాటించడం ద్వారా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుచుకోగలుగుతారు. ఇక వీరికి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. చేతి వృత్తుల వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. అలాగే ఉద్యోగస్తులు ఎన్నో శుభ ఫలితాలను పొందుతారు. చేసేటటువంటి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. ఉద్యోగపరంగా సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే ఉద్యోగపరంగా అసంతృప్తిని కలిగి ఉంటారో వారికి ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి. వీరు ఆశించినటువంటి ప్రమోషన్లను, ఇంక్రిమెంట్లను పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగస్తులకు స్థానచలనం తప్పదు. అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో వారు అటెండ్ అయిన ఇంటర్వ్యూలో ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. అలాగే విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ సమయం కలిసి వస్తుంది. వారు ఆశించినటువంటి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి చేస్తున్నటువంటి వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యాపారపరంగా ఊహించిన రీతిలో లాభాలను పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో నూతన వ్యాపారాలను ప్రారంభించడానికి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. అయితే ఏదైనా సంస్థలో భారీగా ఇన్వెస్ట్ చేసే ముందు, అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు చిన్నపాటి జాగ్రత్త వహించటం మంచిదే.
అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది. అధిక లాభాలను పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి పెట్టుబడులకు ఎటువంటి లోటు ఉండదు. అలాగే వ్యాపారాలను విదేశాలకు విస్తరించాలన్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారికి విద్య పరంగా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాన్ని పొందగలుగుతారు. అలాగే వైద్య రంగం, సాంకేతిక రంగంలో ఉన్నవారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అలాగే రాజకీయ నాయకులు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోగలుగుతారు. క్రీడాకారులు, కళాకారులు అనుకున్న గమ్యాలను చేరుకోగలుగుతారు. అలాగే వ్యవసాయదారులకు, కార్మికులకు, చిన్న చిన్న వృత్తుల వారికి కూడా ఈ సమయం కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఈ రాశి వారు కుటుంబ పరంగా శుభ ఫలితాలను పొందనున్నారు. ముఖ్యంగా కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈ సమయంలో వీరు కుటుంబ సభ్యులతో కలిసి అధికంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ప్రయాణాల్లో విలాసవంతంగా, ఆనందంగా గడుపుతారు. అయితే ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిదే. ముఖ్యంగా వీరి వివాహ జీవితాన్ని గురించి చూసుకున్నట్లయితే గతంలో భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. మీ మధ్య బంధం మరింత బలపడుతుంది. అంతేకాకుండా మీ జీవిత భాగస్వామి కుటుంబ పరంగా, కెరియర్ పరంగా మీకు మంచి మద్దతును, సహకారాన్ని ఇస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో ఈ రాశి వారు చేయవలసిన ఒక్క పని ఏమిటంటే వీరు వారి జీవిత భాగస్వామిని గౌరవించాలి. అప్పుడే మీకు మీ భార్య వలన విపరీతమైన ధనయోగం, ఆస్తి యోగం మీ సొంతం అవుతాయి. ముఖ్యంగా స్త్రీలను గౌరవించటం మన సాంప్రదాయం. కాబట్టి ఈ రాశివారు ఎవరైతే వారి భార్యను అధికంగా గౌరవించి ప్రేమిస్తారో వారి జీవితం ఆనందదాయకంగా మారుతుంది. అంతేకాకుండా మీ మధ్య ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటన్నింటినీ కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుని పరిష్కరించుకుని మీ బంధాన్ని మరింత బలపరుచుకోవటం ద్వారా మీ జీవితం బంగారు బాటగా మారుతుంది. కష్టాలన్నీ తీరి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. రేపటి నుండి ఈ ఒక్క పని చేయటం ద్వారా ఈ రాశి వారి తలరాత మారిపోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీరు మీ జీవిత భాగస్వామిని గౌరవించటం, ఆమె అభిప్రాయాలను తెలుసుకోవటం, సలహాలను పాటించటం వంటి పనులను ఖచ్చితంగా చెయ్యాలి. ఈ ఒక్క పని చేయటం ద్వారా లక్ష్మీదేవి కృప మీపై కలిగి ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానపరంగా శుభవార్తలను వింటారు. ఈ రాశివారు జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందటం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి. అలాగే శనివారం రోజున నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించి పసుపు రంగు పువ్వులను సమర్పించి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టాలి. శుక్రవారం రోజున లక్ష్మీమాతకు శనగలు ప్రసాదంగా పెట్టి దుర్గా సప్తశతిని పారాయణం చెయ్యాలి. అలాగే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయటం, ఆదిత్య హృదయం పాటించడం ద్వారా జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశివారు గ్రహదోషాలు తొలగించుకోవటం కొరకు పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణలు చెయ్యాలి. శివాలయంలో ఉలవలను దానంగా ఇవ్వాలి. అలాగే శుక్రవారం రోజున సాధువులకు, సన్యాసులకు, నిరాశ్రయులకు, పేద పిల్లలకు అన్నదానం, వస్త్రదానం చేయడం ద్వారా శుభం కలుగుతుంది. అలాగే శనివారం రోజున శివునకు రుద్రాభిషేకం చేయించండి. గోమాతకు నానబెట్టిన కందులను, బెల్లాన్ని ఆహారంగా అందించండి. ముఖ్యంగా వీలైనంత వరకు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో ఉన్న గ్రహదోషాలన్నీ తొలగిపోయి అద్భుత యోగాన్ని పొందుతారు. సో చూశారు కదండి, రేపటి నుండి ఈ రాశివారు చేయవలసిన పనేమిటి? మీరు మీ భార్య వలన విపరీతమైన ధనయోగం, ఆస్తి యోగాన్ని ఏ విధంగా సొంతం చేసుకోబోతున్నారు? అలాగే ఈ రాశివారి జీవితంలో మరిన్ని అద్భుతమైన ఫలితాలను పొందటం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.